పోలవరం ప్రాజెక్టును ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు అయితే ఈ రోజున పరిశీలించనున్నారు. ఉదయం 11 గంటలకు పోలవరం వ్యూ పాయింట్ నుంచి కూడా ప్రాజెక్ట్ పనులన్నింటినీ కూడా పరిశీలించనున్నారు. ముఖ్యంగా గత ప్రభుత్వంలో ఏదైతే డయాఫ్రామ్ వాల్ పూర్తిగా దెబ్బతిందో ఆ డయాఫ్రామ్ పనులను అయితే ప్రారంభించడానికైతే ఇప్పటికే ప్రభుత్వం 900 కోట్లను అయితే కేటాయించింది. దానికి సంబంధించి ఏదైతే నిధులు విడుదల చేయాలో ఆ పనులు ఎలా చేయాలన్నది కూడా ఇరిగేషన్ అధికారులకి అలాగే పోలవరం ప్రాజెక్ట్ అధికారులకు కూడా దిశానిర్దేశం చేయనున్నారు. దానికి సంబంధించి డయాఫ్రామ్ వాల్ 23 మీటర్ల ఎగువన ప్రాంతాన్ని అయితే ఈ డయాఫ్రామ్ వాల్ని అయితే నిర్మించనున్నారు. మొత్తం ఈ డయాఫ్రామ్ వాల్ మొత్తం కూడా ఇప్పటికీ 1396 మీటర్లు ఎత్తు కాగా ఇప్పటి వరకు కూడా 159 మీటర్ల వెడల్పు అయితే ఈ డయాఫ్రామ్ వాల్ అయితే పనులైతే ప్రస్తుతం పూర్తయినాయి. దీనికి సంబంధించి డయాఫ్రామ్ పూర్తిగా పాడైపోవటం వల్ల కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత 900 కోట్లు దానికి డయాఫ్రామ్ వాల్ నిధులు కేటాయించి దాన్ని అయితే ప్రారంభిస్తున్నారు. అలాగే గ్యాప్ 1, గ్యాప్ 2, రాక్ఫిల్ డ్యాము, ఎగువ దిగువ కాపర్ డ్యాములు, అలాగే రాక్ఫిల్ డ్యాము, ఈసీఆర్ డ్యాము అవన్నీ కూడా మొత్తం పోలవరం పనులన్నింటినీ కూడా చంద్రబాబు నాయుడు అయితే అధికారులతో సమీక్షించనున్నారు. ఇప్పటి వరకు ఎంతవరకు కంప్లీట్ అయింది, ఇంకా కంప్లీట్ అవ్వాల్సింది ఎంత ఉన్నది కూడా ఇరిగేషన్ అధికారులతో అలాగే పోలవరం ప్రాజెక్ట్ అధికారులతో కూడా సమీక్షించనున్నారు. అదంతా కూడా ఈయన స్వయంగా డయాఫ్రామ్ వాల్ దగ్గరికి, గ్యాప్ 1, గ్యాప్ 2, ఈసీఆర్, రాక్ఫిల్ డ్యామ్ దగ్గరికి స్వయంగా వెళ్ళి పరిశీలించి ఎంత మేర పనులైనవి అంటే ఇప్పటి వరకు కూడా 2014 నుంచి 2019 వరకు కూడా 71% అయితే 2019 నుంచి 2024 వరకు 3.78% పనులైనవి. అయితే కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఈ 8-9 నెలల్లో కూడా 2.76% పనులను అయితే ఇప్పటివరకు కూడా పూర్తి చేసిన సందర్భాలను అయితే 2027 డిసెంబర్ నాటికైతే పోలవరం ప్రాజెక్టు పనులన్నింటినీ కూడా పూర్తి చేయాలని గతంలో అయితే సీఎం చంద్రబాబు నాయుడు అయితే చెప్పిన నేపథ్యంలోనే అయితే అధికారులందరూ కూడా ఇప్పటికే 2028 నాటికైతే పోలవరం పూర్తిగా కంప్లీట్ అవుతుందని కూడా చెప్పే పరిస్థితి ఉంది. దీనికి సంబంధించి ఇప్పటికే నిర్వాసితులు R&R ప్యాకేజీలు ఎవరైతే ఉన్నారో అంటే జూలై నాటికి నిర్వాసితులకి వర్షాలు వస్తే నీట మునిగే పరిస్థితి ఉంది. దాని మీద సమీక్ష కూడా R&R ప్యాకేజీలకు సంబంధించి కూడా సీఎం చంద్రబాబు అయితే దిశానిర్దేశం చేయనున్నారు. ఇప్పటికే R&R ప్యాకేజీలు ఇచ్చారు. అయితే R&R ప్యాకేజీలు ఇచ్చి ఇంకా నిర్వాసితులు పోలవరం చుట్టుపక్కల ఇంకా ఎవరైతే నిర్వాసితులు ఉన్నారో వారందరికి కూడా ఇప్పుడు 6,000 కోట్ల వరకు కూడా నిధులు విడుదల చేయాలని కూడా ఇప్పుడు అధికారులను అయితే ఆదేశించనున్నారు. దాని మీద అధికారులతో పోలవరం ఇప్పుడు ఏదైతే మీటింగ్ హాల్ ఉందో దాంట్లో అయితే అధికారులతో సమీక్షించనున్నారు. దీనికి సంబంధించి 14వ కాంటూర్ ఉందో 14వ కాంటూర్లో డబ్బులు ఇప్పటికే విడుదలైనవి. ఈ విడుదలైన తర్వాత కూడా ఇప్పటికే ఎంతమంది నిర్వాసితులకి పోలవరం నిర్వాసితులకి ఇప్పటి వరకు ఎవరికైతే ప్రాజెక్టులో ఈ R&R ప్యాకేజ్ డబ్బులు రాలేదో వారందరూ కూడా రీసెంట్గా గడిచిన వారంలో అయితే ఏలూరు కలెక్టరేట్ దగ్గరికి వచ్చి కూడా వారందరూ ఆందోళన చేసిన పరిస్థితుంది. ఆందోళన చేసిన ఈ సీఎం దృష్టికి వెళ్ళి ఆ నిర్వాసితుల సమస్యలను కూడా పరిష్కరించే దిశగా కూడా ఇవాళ అధికారులతో అయితే చర్చించనున్నారు. మొత్తం మీద ఇప్పటికే పోలవరం ప్రాజెక్టుకి సీఎం చంద్రబాబు సందర్శనార్థం అయితే కలెక్టర్ వెట్రిసెల్వి, దాత్రిరెడ్డి, ఎస్పీ ప్రశాంత్ కిషోర్ కూడా మొత్తం అన్ని ఏర్పాట్లను భద్రతా చర్యలను కూడా అక్కడైతే పూర్తిగా ఏర్పాట్లు చేసిన పరిస్థితి. మొత్తం మీద పోలవరం ప్రాజెక్టును అయితే ఇప్పటి వరకు కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత 8-9 నెలల నుంచి కూడా 3.78% అయితే పనుల్ని పూర్తి చేశారు. మొత్తం ఏదైతే గ్యాప్ 1, డయాఫ్రామ్ వాల్, ఎగువ దిగువ కాపర్ డ్యాములు, ఈసీఆర్, రాక్ఫిల్ డ్యాములు ఇవన్నీ కూడా ఏవైతే పాడైపోయినో ఇప్పటి వరకు జరిగిన పనులన్నింటినీ కూడా మళ్ళీ ఏదైతే 2019 నుంచి 24 వరకు కూడా డయాఫ్రామ్ వాల్ పాడైపోయిందో దానికి సంబంధించి ఇప్పటికే కూటమి ప్రభుత్వం 900 కోట్ల నిధులను అయితే తీసుకొచ్చి దాన్ని అయితే ప్రారంభిస్తున్నారు. అలాగే దీనికి సంబంధించి ఇప్పటి వరకు కూడా నిధులు సిడబ్ల్యూసి కానీ ఇవన్నీ కూడా అంచనా వాల్యూస్ కూడా గతంలో దిగిపోతే వాటిలన్నింటినీ కూడా ఇప్పటి వరకు కూడా మళ్ళీ దాన్ని పెంచి సిడబ్ల్యూసి అలాగే కేంద్ర ప్రభుత్వంతో కూడా మాట్లాడి ఇప్పటికీ డిప్యూటీ పవన్ కళ్యాణ్ చంద్రబాబు అయితే నిధులు తీసుకొచ్చిన పరిస్థితి ఉంది. అయితే రీసెంట్గా కూడా ఏదైతే ఇప్పటి వరకు పోలవరం ప్రాజెక్టుకి బకాయిలు ఉన్నాయో బకాయిలతో పాటు కూడా 12,517 కోట్ల నిధులను కూడా తీసుకొచ్చిన పరిస్థితి ఉంది. అలాగే దీని మొత్తానికి సంబంధించి కూడా ఈ పోలవరం ప్రాజెక్టుని 2027 డిసెంబర్ నాటికి పూర్తి చేయాలన్న సంకల్పంతో అయితే సీఎం చంద్రబాబు నాయుడు అయితే దీనిపై సమీక్షించనున్నారు అధికారులతో. కెమెరా పర్సన్ రమణతో చైతన్య, మెగా 9 టీవీ, పోలవరం నుండి.